శ్రీ గురుభ్యో నమ. మనం రామాయణంలో సుందరకాండ పారాయణ చేసుకుంటున్నాం. హనుమంతుడు వచ్చి సీతమ్మ వారికి రాముడి వివరాలన్నీ చెప్పి ఉంగరం ఇచ్చాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అంటున్నది, హనుమతో, నన్ను రాముడు వచ్చి తీసుకువెళ్తాడా, ఆ సన్నాహాలు ఏమైనా చేస్తున్నాడా అని సీతమ్మ తల్లి అడిగితే అప్పుడు హనుమంతుడు ఇలా అంటున్నాడు, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు? నెల ఎందుకమ్మా? నువ్వు నా వీపు మీద కూర్చో, లేదా ఇక్కడే ఉండు. ఈ లంకా నగరాన్ని పెళ్లగించి నేను తీసుకువెళ్ళగలను. నిన్ను అగ్నిని ఎంత పవిత్రంగా తీసుకువెళతారో అంత పవిత్రంగా నిన్ను నేను రామునికి అప్పగిస్తాను అని హనుమంతుడు అనగా, సీతమ్మ తల్లి పక్కన నవ్వి, నువ్వు చిన్న పిల్లిలా ఉన్న వానరానివి, నీ వీపు అంతా దానిపైన నేనే కూర్చోవాలా? నువ్వు ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటించి తీసుకువెళతావా? అలా అన్న సీతమ్మ తల్లి మాటలు విని వెంటనే హనుమ ఇలా అంటున్నారు, అమ్మా నా శక్తి ఇంతే అనుకుంటున్నావా? 3 చూడు తల్లి నా శరీరం అని హనుమ మేరు పర్వత శిఖరంలా పెరిగిపోయారు. ఎర్రని ముఖము, పెద్ద పెద్ద చేతులు, పెద్ద పెద్ద తొడలు, ఎర్రని నాలుక, పెద్ద పెద్ద కనులతో తన విశ్వరూపాన్ని సీతమ్మ తల్లికి చూపించారు. ఆ రూపం చూడగానే సీతమ్మ తల్లి కన్నుల వెంట ఆనందాశ్రువులు రాల్చి ఆనందించింది. హనుమ ఆ ఆనందాన్ని చూసి, అమ్మ ఇంతమంది వానరులలో కూడా ముందుగా నీ దర్శన భాగ్యము కలిగిన వానరుడిని నేనే అని అనగానే సీతమ్మ తల్లి హనుమతో ఇలా అంటున్నది, నేను నీతో వస్తే నీ వేగాన్ని తట్టుకోలేక నేను సముద్రంలో పడిపోవచ్చు, లేదా ఒకవేళ క్రింద పడి ఆ రాక్షసులకు చిక్కితే వాళ్ళు ఎక్కడైనా దాచేయచ్చు. ఇంతెందుకు, నేను రాముడిని తప్ప పరపురుషుడిని తాకను. నన్ను రావణుడు బలవంతంగా తెచ్చాడు. తెలిసి నేను రాలేదు. రాముడే రావాలి, రావణుడిని చంపాలి, నన్ను తీసుకువెళ్ళాలి అని అనగానే హనుమ అనుకుంటారు, అమ్మది ఎంత పాతివ్రత్యం, అమ్మ ఎలాంటి పతివ్రత. లంకలో 10 నెలలు ఉన్నా రావణుడు ఎంత ప్రలోభ పెట్టినా మనసు చలించక రాముడే రావాలి, తనను తీసుకువెళ్ళాలి అన్న దృఢ నిశ్చయము చాలా గొప్పది అని అనుకొని, అమ్మ నేను తిరిగి రాముని దగ్గరకు వెళతాను, రామునికి ఏదైనా ఆనవాలు ఇస్తావా అని అనగానే తన చీర చెంగున కట్టుకున్న చూడామణిని తీసి హనుమకి ఇచ్చింది. ఇది రామునికి ఇవ్వు, రామునికి నాకు మధ్య జరిగిన ఈ కాకాసుర వృత్తాంతాన్ని కూడా నువ్వు రామునికి గుర్తు చెయ్యి హనుమ అని చెప్పింది.